సో మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా డబ్బుతో కొన్నవాడివా? కొనడానికి అమ్ముడు పోవడానికి నేను నీలాగా కిరాయి వాణ్ణి కానరా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచెయ్యి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా.